నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రోగాలను నయం చేసుకోవాలి. డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్. తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింప చేయాలని తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు. తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింప చేయాలని తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎన్టీ రామారావు తెలుగు జాతి గర్వపడే విధంగా తెలుగు జాతి ఖ్యాతిని ఢిల్లీ వీధుల్లో, ఆంధ్రలోనూ మద్రాసి అని పిలువబడే రోజుల్లో పార్టీని స్థాపించాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విప్లవాలను తీసుకురావడం జరిగిందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతోందని అన్నారు. చంద్రన్న, నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ ముందుకు వెళుతోందని, చంద్రబాబు నాయుడు కష్టపడే తత్వానికి మనమందరం తోడుగా ఉండాలని అన్నారు. తొలుతగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు, రాష్ట్ర నాయకులు తాత జయప్రకాష్ నారాయణ, మార్కెట్ యార్డు చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, కళాకారుల కార్పొరేషన్ డైరెక్టర్ మందపాటి ఆంధ్రయ్య, జిల్లా నాయకులు అల్లం గోపీకృష్ణ, చేజర్ల సతీష్, పల్లం సరోజిని, మాజీ ఎంపీటీసీ భూషణ కుమారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన మధ్యలో నుంచి తెలుగు జాతి గర్వపడేలాగా, తెలుగు జాతిని తెలుగుదేశం పార్టీ ద్వారా, తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగు జాతి ఖ్యాతిని 10 మందికి పంచాలి. ఢిల్లీ వీధుల్లో మనని మద్రాసీలో పిలిచే రోజుల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్ర స్థితిగతుల్ని మార్చిన మన పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వీధిలో, ప్రతి జిల్లాలో, ప్రతి ఊళ్ళో తెలుగుదేశం జెండాని రెపరెపలాడిస్తూ చంద్రన్న సారథ్యంలో నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ముందుకెళ్తున్నది. ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అహర్నిశలు కష్టపడే ఆయన తత్వానికి మనందరం తోడుగా ఉండాలి. అందులో భాగంగా 82 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి పరుగులు పోగొట్టుకున్నారు. కొన్ని పరిస్థితుల్లో దెబ్బలు తిన్నారు. మరెన్నో పరిస్థితుల్లో ఆస్తులు పోగొట్టుకున్న నాయకులు, కార్యకర్తలు మన రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం తరఫున, ఈ ప్రాంత ప్రతినిధిగా, మీరు ఎన్నుకున్న నాయకుడిగా తల వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నా.
పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వెంచేసుకున్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారు అభయ ప్రదాయినిగా భక్తులకు దర్శనమిచ్చారు. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వెంచేసుకున్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో శ్రీ బండ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని అభయ ప్రదాయినిగా అలంకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ ఆదివారం పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడం జరిగిందన్నారు. బగళాముఖి అమ్మవారి దేవాలయంలో ప్రతి ఆదివారం మరియు శుక్రవారం, మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆదివారం అమ్మవారిని అభయ ప్రదాయినిగా అలంకరించడంలో పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో ప్రతి ఆదివారము, శుక్రవారము, గురువారము, మంగళవారం ఈ 3 వారాలలో భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు. అలాగే వారు కోరుకున్నటువంటి ప్రసాదం కూడా దేవస్థానంలో చేయించమని వారు దానికి సంబంధించిన రుసుము కూడా చెల్లిస్తారు. అలాగా దాతలు కోరుకున్నటువంటి ప్రసాదములు ఏమైతే ఉంటాయో పులిహార కానీ, దద్దోజనం కానీ, చక్కెర పొంగల్ కానీ ఈ 3 వారు కోరుకున్న ప్రసాదాలు ఆలయంలో తయారు చేయించి వాటిని అమ్మవారి పూజా కార్యక్రమం జరిపించి అమ్మవారికి నివేదన జరిపిన తర్వాత ఆ ప్రసాదములు వచ్చిన భక్తులందరికీ కూడా దాతల పేరు మీద ఉచితముగా పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రసాదముల తయారీకి అవసరమైనటువంటి వంట పాత్రలు అవసరమై మేము సంప్రదించక వెంటనే దేచిరాజు ప్రసాద్ గారు గుంటూరు వాస్తవ్యులు, అలాగే పెనుగొండ వెంకటరమణ గారు చందోల వాస్తవ్యులు, పెనుగొండ సురేష్ కుమారు వారు కూడా చందోల వాస్తవ్యులు, ముగ్గురు కూడా దాదాపుగా ₹1,00,000 విలువ కలిగినటువంటి ప్రసాదాలకి వినియోగం చేసేటువంటి వస్తువులు, వంట పాత్రలు ఇవన్నీ కూడా సమర్పణ చేశారు. వాటితో ఈరోజు అమ్మవారికి తొలి ప్రసాద వినియోగం చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా దాతలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఆదివారం సందర్భంగా అమ్మవారికి అనేక ప్రాంతాల నుండి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారికి పొంగళ్ళు, పూజా కార్యక్రమాలు, కుంకుమార్చన జరిపించుకున్నారు. అందరికీ కూడా దేవస్థానం తరఫున ఉచిత ప్రసాదముల పంపిణీ, అలాగే భక్తులు చక్కగా ప్రశాంతంగా క్యూ లైన్లలో దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్ ఏర్పాట్లు, అలాగే మంచినీరు సౌకర్యాలు, వేసంకాలం కాబట్టి చల్లటి మంచినీరు కూడా వారికి అందిస్తున్నాము. ఈ ఏర్పాట్లన్నీ కూడా మా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ మోదుగుల శ్రీ కలకోట చక్కధర్ రెడ్డి గారు, అలాగే వారి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. సర్వే జనాః సుఖినో భవంతు. పిట్లవానిపాళెం మండలం భవనంవారిపాళెం గ్రామ శివారు చౌడిపాళెంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు భక్తులు పాల్గొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని భవనంవారిపాళెం శివారు చౌడిపాళెంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణం అనంతరం స్వామివారిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం విజయవాడ మహిళా కోలాట బృందంచే కోలాట భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఢిల్లీలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినది తెలుగుదేశం పార్టీ అని మాజీ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ తాత జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. కర్లపాళెం ఐలాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు బసవతారకం దంపతులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాత జయప్రకాష్ నారాయణ, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఏపూరి భూపతిరావు, ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ, ఎం బుల్లయ్య, నాయకులు పమిడి భాస్కర్ రావు, నక్కల వెంకటస్వామి, ఆట్ల బాలశంకర్ రెడ్డి, పఠాన్ అహ్మద్ బాషా, పులుగు సముద్రాల రెడ్డి, రామరాజు కాజా, కుమ్మరి కుంటదాస్, పి చంద్రశేఖర్ రెడ్డి, పిట్ల వసంతరెడ్డి, పిట్ల ఉర్లమ్మ, గఫూర్ మస్తాన్, అజీం బాబు తదితరులు పాల్గొన్నారు. అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ
ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు. ఆయన 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో 45వ సంవత్సరం అడుగుడుతున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నలుదిశలా వ్యాపారించి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేసినటువంటి వినూత్న పథకాలు కూడు గుడ్డ నీడ అనే దాన్ని ₹2 కిలో బియ్యం, దోవతలు, అదేవిధంగా మన పక్కా గృహాలు అవి కూడా ఆయనతో పాటుగా మాండలిక వ్యవస్థ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. అదే స్త్రీలకి ఆస్తిలో సమాన ఆస్తి హక్కు, అదేవిధంగా రైతులకి ₹50 హార్స్ పవర్ తోటి సబ్సిడీస్ తోటి ఇవ్వటం, అనేకమైన వినూత్న పథకాలు తీసుకొచ్చినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఆయన ఒకసారి మన్నం చేసుకుని ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కూడా అన్ని నియోజకవర్గాలు, మండలాలు, అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి ఆయన ఈ కార్యక్రమాలు తీసుకొస్తూ ఇప్పుడున్నటువంటి మా చంద్రబాబు నాయుడు చట్టబద్ధతకి అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంటుకి చట్టం చేయటానికి పంపించారు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఈ అమరావతి రాజధాని కదలదు, ఇక్కడే ఉంటుంది అనే దాన్ని పటిష్టంగా చేస్తారు. అదేవిధంగా వచ్చే సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. అట్టడుగున్నటువంటి హైలాండ్ సాగు కూడా, నీటి సాగు కూడా వెళ్ళేటట్టుగా మనకందరికీ ఉపయోగపడింది. అదేవిధంగా ఇప్పుడు యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో వినూత్నమైన పథకాలు తీసుకొచ్చి మన పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి గనుడు నారా లోకేష్ గారు. ఈ వీటితో పాటుగా మన బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ గారు, అదేవిధంగా ఎంపీ గారు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, వీళ్ళిద్దరూ కలిసి ఈ నియోజకవర్గంలో నేషనల్ హైవే ఏదైతే ఒంగోలు టు దిగమర్రి ఉందో దాన్ని 6 వరుసలు చేయటం, అదేవిధంగా మన అన్ని గ్రామాలు కూడా ఆయన చేసినటువంటి సీసీ రోడ్లు కానివ్వండి, అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించినవి కానివ్వండి, వినూత్న పథకాలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో ఆయన చేసినటువంటి సేవలు మన వేగేశ్వర నరేంద్ర వర్మ గారు అలాగే ఎంపీ గారు కూడా ఆయన కొంచెం పూర్తి కాలం చేస్తూ ఉంటారని ఆశిస్తూ కర్లపాళెం మండలంలో నిర్మాణంలో ఉన్న సిమెంట్ రోడ్లను సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళెం గణపవరం రోడ్లో రమేష్ హోటల్ నుంచి పీకేఆర్ కళాశాల వరకు మంజూరై నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం రహదారుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో మంజూరు చేసిన వాటిని చక్కగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కర్లపాళెం డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, సామాజిక కార్యకర్త ఎనకొల్లు పోలీసురావు, కాంట్రాక్టర్ రాము తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలో జరుగుతున్నటువంటి వర్కుల్లో భాగంగా రమేష్ హోటల్ నుంచి పీకేఆర్ జూనియర్ కాలేజీ వరకు 30 మీటర్లు పొడుగు, అదేవిధంగా దీనికి సంబంధించి 13,90,000 రూపాయలతోటి ఈ వర్క్ జరుగుతుంది. ఇప్పటి వరకు 95% వర్క్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా క్లీనింగ్ కూడా జరుగుతూ ఉంది రోడ్డు మీద. మిగతాది ఏదైనా ఉంటే మిగతాది కూడా కంప్లీట్ చేసి ఈ నెలాఖరు లోపల వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేయవలసిందిగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని, అదేవిధంగా కాంట్రాక్టింగ్ వారిని కూడా తెలియపరచండి. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ బాపట్ల అధ్యక్షులు వేచన్ల శ్రీనివాసరావు అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల, కేర్ ఆయుర్వేద అండ్ ప్రకృతి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. విజయలక్ష్మీపురంలోని రోటరీ కళ్యాణ మండపం వద్ద ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం కొనసాగుతోంది. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొనే సాధారణ ఆరోగ్య పరీక్షలు, ఆయుర్వేద చికిత్సలకు సంబంధించిన సలహాలు అందించనున్నారు. వివిధ రకాల వ్యాధులపై ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందించడం జరిగిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని వేజన్ల శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ సూర్యవంశీ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం రోగులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సమీరా, బ్రహ్మరాంబ, డాక్టర్ బి హారిక, రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, సీనియర్ సభ్యులు ఎస్ రమేష్ బాబు, బూర్లే రామసుబ్బారావు, ఈ హరిబాబు, జేవి కృష్ణారావు, షేక్ మస్తాన్ వలీ, కాసిం, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రోటరీ క్లబ్లో కేర్ యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద మరియు న్యాచురోపతి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందండి. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో వచ్చిన పేషెంట్స్కి మేము ఉచితంగా
బీపీ, షుగర్ టెస్టులు చేసి వాళ్ళకి ఉచిత వైద్య సలహాలని ఇస్తున్నామండి. ఇందులో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని కొన్ని ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దాంతోపాటుగా డైట్ చార్ట్, యోగా మరియు ఆక్యుపంచర్ మొదలగు చికిత్సలను కూడా ఉచితంగా ఇక్కడ చేయడం జరుగుతుందండి. సుమారుగా ఈరోజు 100 మంది పేషెంట్లని మేము ఉచితంగా వైద్యాన్ని అందించాము. ఈ అవకాశాన్ని బాపట్ల ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల మరియు కేర్ యోగా న్యాచురోపతి ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ గారు సూర్యవంశీ గారు, రమరాంబక్క మేడం గారు, హారిక మేడం గారు వారి అందరూ సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు నందు సుమారు ఒక 100 మంది దాకా దీన్ని వినియోగించుకున్నారు. వారు ఇచ్చినటువంటి డాక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు వారు అందరూ కూడా తప్పక పాటించి వారు ఇచ్చినటువంటి ఉచిత మందులను కూడా సక్రమంగా వినియోగించుకోవాలని, అదేవిధంగా ఈ ఆయుర్వేదం అనేది కూడా అందరికీ అవగాహన కలిగే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం మాకందరికీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మరింతమంది వినియోగించుకోవాలని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కేర్ ఆయుర్వేద డాక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి, మా రోటరీ క్లబ్ బాపట్ల వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కిరాణా మర్చెంట్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు దాతల సహకారంతో 2000 మందికి అన్నదానం చేశారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కిరాణా మర్చెంట్స్ దాతల సహకారంతో కర్లపాళెం పాత యూనియన్ బ్యాంక్ వద్ద సీతారాముల పందిరిలో మద్దుల నాగు, ఉషా, శంక, రమేష్, సరస్వతి, వి సాయి మనకంట సంయుక్త దంపతులు సత్యనారాయణ స్వామి వ్రత పూజలు చేశారు. అనంతరం 2000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరవి సుబ్బారావు, ఉటుకూరి శ్రీనివాసరావు, వెంకట దుర్గాప్రసాద్ కిషోర్, కడికమళ్ల విజయ్ కుమార్, అచ్యుత భద్రయ్య, నరేంద్ర, నాగరాజు, నందిపాటి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అతివేగం ప్రమాదమని కర్లపాళెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు అన్నారు. కర్లపాళెం మండలంలో చింతాయపాళెం నుంచి కర్లపాళెం వస్తున్న దేవరకొండ సాంబయ్య స్థానిక కర్లపాళెం పబ్లిక్ స్కూల్ వద్దకు రాగానే తన ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడి గాయాలయ్యాయి. చింతాయపాళెం ఎంపీటీసీ లక్ష్మణ్, కోటేశ్వరరావులు స్పందించి అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం చీరాల తరలించారు. ఈ సందర్భంగా కర్లపాళెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పోలీసురావు మాట్లాడుతూ వేగంగా ప్రయాణం చేయుటకు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయట ప్రమాదకరమని ఆయన తెలిపారు. వాహనదారులు పై విషయాలు గమనించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అతి వేగముగా ప్రయాణించడం అనేది ప్రమాదకరం. సురక్షితంగా ఉండాలంటే వేగాన్ని తగ్గించుకోవాలి మరియు హెల్మెట్ వాడాలి. ఈరోజు ఆదివారం మన కర్లపాలెం మండలంలో స్థానిక చింతాయపాలెం గ్రామ నివాసి అయిన దేవరకొండ సాంబయ్య స్కూటీ మీద వెళ్తున్నప్పుడు మరి యాక్సిడెంట్ జరిగింది. సకాలంలో స్పందించడం వల్ల అంబులెన్స్ వచ్చి తీసుకొని వెళ్ళారు. ప్రమాదం తప్పింది. మరి ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అతివేగం అనేది ప్రమాదానికి సాదృశ్యము. హెల్మెట్ వాడండి, ప్రాణాలను కాపాడుకోండి. ఈరోజు జరిగిన ఈ సంఘటన మరి స్థానికంగా ఉన్న ఎంపీటీసీ లక్ష్మణ్ మరియు కాలువరి కోటేశ్వరరావు ఇద్దరు స్పందించి వెంటనే అంబులెన్స్కి బాపట్ల ఏరియా హాస్పిటల్కి పంపించారు. ప్రమాదం జరిపింది. ఏది ఏమైనప్పటికీ ప్రజలు వారి యొక్క పనులు అడావుడిలో అతి వేగంగా వెళ్ళటం జరుగుతుంది. వేగాన్ని తగ్గించుకోండి, ప్రమాదాలను నివారించండి, హెల్మెట్లు వాడండి అని మండల ప్రజలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపు నుంచి తెలియపరుస్తున్నాం. ఆరోగ్యవంతమైన సమాజానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృషి చేస్తుందని తెలియపరుస్తున్నారు. బాపట్ల పట్టణంలోని శృంగారపురంలో వెంచేసి ఉన్న శ్రీ 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 అభయ కోదండ రామాలయం నందు శ్రీరామనవమి సందర్భంగా 3వ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు. అభయ కోదండ రామాలయం వద్ద 3000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలను అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అర్హులైన పేదలకు పట్టణాల్లో 2 సెంట్ల, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇల్లు, ఇంటి స్థలం, సాగు భూమి, టిట్కో ఇళ్లు ఇవ్వాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. బాడుగ ఇంట్లో ఉండే పేదవారికి P4 ద్వారా ఇంటి అద్దె చెల్లించాలన్నారు. జీవో MS నెంబర్ 23 సడలించాలని, భూమాఫియాని అరికట్టాలని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో, దళిత వాడల్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలన్నారు. ఇంటి స్థలం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన షరతులు సడలించి గత ప్రభుత్వంలో ఇంటి నిర్మాణం చేపట్టి వారికి ఇంటి స్థలం తీసుకుని వారికి ఇంటి స్థలం మంజూరు కాని వారికి ప్రస్తుత ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్ల, గ్రామంలో 3 సెంట్లు కేటాయించి సిమెంటు, స్టీలు, ఇసుక, కంకర, ఇటుక కూలీ పెరిగిన ధరలకు అనుగుణంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్నారు. రోజువారీ కూలీకి వెళ్లినా పూట గడవక అద్దె చెల్లించలేక అవస్థపడుతున్న కుటుంబాలకు అద్దె చెల్లింపు ప్రభుత్వం ఆర్థిక భరోసా అందించి ఆదుకోవాలన్నారు. భూమి లేని గ్రామీణ నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేయాలని, లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని సిపిఐ దశల వారీగా ఉద్యమాలను కొనసాగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు హెచ్చరిక చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యుల్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ జె రత్నకుమారి, AIYF జిల్లా అధ్యక్షులు దోమ రాజారెడ్డి, దళిత కుల పోరాట సమితి GHPS జిల్లా నాయకులు దాసి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రపంచం అంతా కూడా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ఏంటి చూస్తూ ఉంది. ఎందుకంటే యుద్ధం చేసేది 3-4 దేశాలైనా కానీ దాని ప్రభావం ప్రపంచం అంతా కూడా ఫేస్ చేయక తప్పట్లేదు. ఇవాళ యుద్ధం ప్రారంభమైన తర్వాత మోడీ గారు భారతదేశంలో మన గ్యాస్ బండకు సంబంధించి 60 రూపాయలు పెంచారు. దాంతోపాటు కమర్షియల్ దీనికి సంబంధించి 115 రూపాయలు పెంచారు. ఇంకా పెట్రోలు, డీజిల్ రేట్లు కూడా పెరిగే పరిస్థితి ఉంది. నిన్నే ఆయన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ఆయన మాట్లాడారు పాపం ఫోన్లో. మాట్లాడి వాస్తవ పరిస్థితులు చెప్పుకోకుండా, అంటే మన భారతదేశానికి సంబంధించి గతంలో అలీనా విదేశాంగ విధానంతో ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా పేరుగాంచిన దేశం భారతదేశం. కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాన్ని కాస్త తొంగలో దొక్కి ఇవాళ ట్రంప్ గారికి భజన చేసే పరిస్థితుల్లో మన భారత ప్రధానమంత్రి ఉన్నారు. అంటే ఆయన ఏం చెప్పినా ఆయన చేస్తా ఉన్నారు మోడీ గారు తప్ప ఇది తప్పు ఒప్పు అని చెప్పే దమ్ము ధైర్యం మోడీ గారికి లేకుండా పోయింది. ఒక ఇరాన్ అనే చిన్న దేశం మీద అమెరికా లాంటిది, ఇజ్రాయెల్ లాంటిది యుద్ధాలు చేస్తూ ఉంటే కనీసం మాట మాత్రం కూడా ఈయన తప్పని ఖండించే పరిస్థితి లేదు. ఆ దేశాధ్యక్షుడిని ఖమైనీని పట్టుకొని చంపేస్తే అది అన్యాయం అని చెప్పే ధైర్యం కూడా ఈయనకి లేదు. దాంతోపాటు విశాఖపట్నంలో షిప్పులకి సంబంధించి వ్యవహారం జరిగితే దానికి ఇరాన్ షిప్ని ఇన్వైట్ చేసాం మనం, అది వచ్చింది వెళ్ళేటప్పుడు అమెరికన్స్ ఆ షిప్ని పేరు చేస్తే అది తప్పని చెప్పి కూడా చెప్పే పరిస్థితి లేదు. ఇట్లా ఆ యుద్ధ ప్రభావం భారతదేశం మీద తీవ్రంగా ఉంది. దానికి భారత ప్రభుత్వం తను నిర్వర్తించాల్సిన పాత్ర నిర్వర్తించడంతో ఘోరంగా ఫెయిల్ అయింది. అదో భాగం. రెండవది ఏమంటే మన రాష్ట్రానికి సంబంధించి ఆయన ఏం చెప్తే ఈయన కూడా అదే చేసే పరిస్థితి ఉన్నాడు తప్ప అదనంగా ఏమీ లేదు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అడుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచి అడుగుతూ ఉంది, పల్లె ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వమని, పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వమని. ఆయన జగన్మోహన్ రెడ్డి పెడసేవిని పెట్టాడు, సెంటున్నర ఇస్తానన్నాడు, 32 లక్షల మందికి ఇళ్ళు ఇచ్చానన్నాడు, స్థలాలు ఇచ్చానన్నాడు. అందులోకి కాపురాలు వెళ్ళినోడు లేడు, చాలా తక్కువ మంది ఆ స్థలాల్లో ఉపయోగపడతాయని చెప్పుకున్నవాడు తక్కువ మంది. ఈయనేం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, నేను అధికారంలోకి వస్తే 3 సెంట్లు పల్లెల్లో, 2 సెంట్లు పట్టణంలో 4 లక్షలు ఇల్లు కట్టడానికి ఇస్తాను. కమ్యూనిస్ట్ పార్టీకి మనం 5 లక్షలు ఇమ్మన్నాం ఇల్లు కట్టుకోవడం. వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తాం, 2 సంవత్సరాలు కావస్తాం. కానీ ఒక పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాల, ఒక పేదవాడికి కొత్త పెన్షన్ ఇవ్వాల, ఒక పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇస్తానని చెప్పడం తప్ప ఏమీ చేయలేదు. దాంతోపాటు సూపర్ 6 అని చెప్పాడు. సూపర్ 6లో మహిళలకు సంబంధించి ఫర్ మంత్ 1500 రూపాయలు ఇవ్వాలి. అలాగే నిరుద్యోగులకు సంబంధించి వృత్తి కింద 3000 రూపాయలు ఇవ్వాలి. ఏవి కూడా ఇవ్వకోకుండా నేనంతా సూపర్ 6 ఆ పథకాలన్నింటినీ అమలు చేస్తూ ఉన్నాను బ్రహ్మాండంగా, కాబట్టి వాటికి సంబంధించి నేనే హీరోనని చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ వాళ్ళ ప్రజలందరూ కూడా నిన్ను జీరోగా భావిస్తూ ఉన్నారు. నువ్వు చెప్పినవి కూడా చేయలేదు. నిన్నగాక మొన్న కమ్యూనిస్ట్ పార్టీ రేషన్ కార్డుల కోసం, పెన్షన్ల కోసం, ఇళ్ల కోసం, ఇంటి స్థలాల కోసం, టిడ్కో ఇళ్ల కోసం పెద్ద ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చేసింది.
అనేక వేల మంది ప్రజలు ఈ ధర్నాల్లో పాల్గొన్నారు. ఎప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం పేదలకు ఏదైతే ఇస్తానన్నారో, ప్రజలకు ఏదైతే ఇస్తానన్నారో, నిరుద్యోగులకు ఏదైతే వృద్ధిస్తామన్నారో అవన్నీ కూడా ఇచ్చి తీరాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని యజ్ఞ హాస్పిటల్ ఎముకల కీళ్ల వ్యాధుల నిపుణులు డాక్టర్ టి పవన్ కుమార్ అన్నారు. యజ్ఞ హాస్పిటల్ బాపట్లలో ప్రారంభించిన 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్స్ ఇచ్చే సలహాలు సూచనలు పాటించి తమ ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 25 ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, శారీరక వ్యాయామాలు తెలియచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, రోగులు తదితరులు పాల్గొన్నారు. యజ్ఞ హాస్పిటల్ పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఈ 3 సంవత్సరాల్లో మేము 25 పైన మెడికల్ క్యాంపులు అనేవి పెట్టడం జరిగింది. ఈరోజు మార్చి 29వ తారీఖున ఆదివారం రోజు యజ్ఞ హాస్పిటల్లో 28వ క్యాంపు పెట్టడం జరుగుతుంది. ఉచిత కీళ్ళు మరియు ఎముకల విభాగం వాళ్ళు ఈరోజు క్యాంపు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరినీ పరీక్షించి బీపీ, ఎముకల సాంద్రత పరీక్ష ఇవన్నీ నిర్వహించి వాళ్ళకి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, చేయాల్సిన వ్యాయామాలు, తీసుకోవాల్సిన ఆహారాలు వాటన్నిటి గురించి వివరించి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా క్యాంపులో పాల్గొనడం వల్ల జనాలకి వాళ్ళ ఆరోగ్యాల మీద అవగాహన, తొందరగా ఎముకలు కీళ్ళు అరక్కోకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎముకలు పట్టుత్వం చెదరకోకుండా వయసు మళ్ళిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, తొందరగా ఫ్రాక్చర్స్ అవి ఊరిని పడంగానే ఫ్రాక్చర్స్ అవ్వకోకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది డాక్టర్ పవన్ గారు మనకు అందరికీ బాగా వివరించి చెప్తున్నారు. దీనివల్ల ఏదైనా మేజర్ అన్నీ రాకోకుండానే మనం ప్రివెంట్ చేసుకునే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోకుండా కన్నా ఇవన్నీ రాకోకుండా మనం ఎలా ప్రివెంట్ చేయాలి అనేది సార్ గారు మనకి వ్యాయామాలు అన్నీ చేసి చూపించి ఎలాంటి ఆహార అలవాట్లు తీసుకోవాలి, కాల్షియం బిల్లు ఎప్పుడు వేసుకోవాలి, ఎలాంటివి అని మనకి వివరించి చెప్పడం వల్ల దానివల్ల జనాలకు ఎంతో మేలు జరుగుతుంది. సో దయచేసి అందరూ ఇలాంటి క్యాంపుల్లో పాల్గొని దీన్ని మంచిగా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. నేను బాపట్ల యజ్ఞ హాస్పిటల్లో వైద్య సేవలు ఆరంభించి 2 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ఆదివారం బాపట్లలో ఎముకలు మరియు కీళ్ళ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో ముఖ్యంగా ఏంటంటే మనం ఎముకల సాంద్రత పరీక్ష చేసి పేషెంట్లకు తగిన సలహాలు, వ్యాయామాలు, తర్వాత మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సేవలు అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. మన హాస్పిటల్లో ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధులకి చికిత్స అందించడం జరుగుతుంది. ఎమర్జెన్సీగా యాక్సిడెంట్ కేసులు, ఎముకలు విరిగిన కేసులకి 24 గంటలు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యం పేద ప్రజల కోసం పరితపించి వారి కోసం నిరాహార దీక్ష చేస్తూ అసువులు బాసిన మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ పేరును నూతనంగా నిర్మిస్తున్న హైవేలోని బ్రిడ్జికి నామకరణం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట అంజిబాబు కోరారు. బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్లో గల ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. జనసేన పార్టీ వ్యవస్థాపకులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వంగవీటి మోహనరంగకి అభిమానులు ఎక్కువ మంది ఉన్నారని ఆయన గుర్తు చేశారు. రంగ వలన ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన వారు ఉన్నారని, రాబోయే తరాలకు కూడా గుర్తు ఉండే విధంగా, చిరస్మరణీయంగా ఉండే విధంగా పెట్టాలని కోరారు. రూపాయి విలువ పతనం అయిందన్నారు. మోడీకి దూరదృష్టి లేకపోవడం వలన ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దోనెపూడి రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా మరి రాబోయే రోజుల్లో ఈ అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ల నిర్మాణం ఎన్ని జరుగుతూ ఉన్నాయి. వీటికి జిల్లాలకి పేర్లు పెట్టలేకపోయినా కానీ కనీసం రహదారులకైనా సరే రంగా గారి పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నుంచి, బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రంగా గారు బడుగు బలహీన వర్గాలకి మరి అండగా నిలబడి తన ప్రాణాలు కోల్పోయినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన యొక్క బాటలో నడిచే విధంగా మరి ఇప్పుడు రూపుదిద్దుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు వారి యొక్క భావాలు, వారి యొక్క పనితీరు, వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి. ఆ ఉద్దేశంతోనే ఆ రోజు ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసి మరి రాజకీయంగా అతిగావించబడ్డాడు. కావించబడి ఆంధ్రప్రదేశ్లోనే రంగా గారు అంటే ఒక వైబ్రేషన్గా, రంగా గారి పేరు చెప్తే అన్ని కులాల్లో రంగా గారు ఆయన ఒక మహానాయకుడు అనేటువంటి భావన ప్రతి కులంలో ఉంది. అటువంటి వ్యక్తికి మరి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి రహదారికి పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నుంచి, బాపట్ల జిల్లా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
విలేకరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో 1989కి ముందు వంగవీటి మోహన్ రంగా గారి యొక్క కాంగ్రెస్లో అతని పాత్ర, అదేవిధంగా హరిజన బీసీ మైనార్టీలకి అండగా ఉంటూ నిత్యము జనంలో ఉంటూ పేదవాళ్ళ కోసం నిరాహార దీక్ష చేస్తూ దుర్మరణ పాలైన రంగా గారి పేరును కొత్తగా హైవేని నిర్మిస్తున్నారు. దానికి రంగా వారధిగా నామకరణం చేయాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, రంగా గారికి విపరీతమైన జనాలు వస్తారు, మరి ఆ రోజు చనిపోయే ముందు రోజు ఊరికి 10 మంది వచ్చినా కాపాడుకునేవాళ్ళు కదా అని. నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు మనిషిని కోల్పోయాం, కనీసం రంగా గారి పేరునైనా మరి ఈరోజు మీ ప్రభుత్వము మీ చేతుల్లో ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఫ్లైఓవర్కి రంగా గారి వారధి అని పెట్టి విజయవాడకి కానీ ఈ కోస్టా ప్రాంతం మొత్తానికి అతను కాంగ్రెస్ పార్టీకి కానీ మరియు పేద ప్రజలకు చేసిన దానికి గుర్తుండే విధంగా ఈ రోజుకి రంగా అంటే చాలామంది రంగా మూలాన ఎమ్మెల్యేలైన ఉన్నారు, మంత్రులైన ఉన్నారు. అలాంటి వ్యక్తిని రాబోయే తరాలకు కూడా పేద ప్రజల కోసం పోరాటం చేస్తే చిరస్మరణీయంగా గుర్తుండిపోతారని ప్రజలు. బాపట్ల మండలంలోని జిల్లెలమూడి గ్రామంలో వెంచేసి ఉన్న విశ్వజనని అన్నపూర్ణేశ్వరిగా ప్రసిద్ధిగాంచిన మాతృశ్రీ అనసూయ మహాదేవి జిల్లెలమూడి అమ్మవారి 104వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా విశేషంగా ముగిశాయి. జిల్లెలమూడి పుణ్యక్షేత్రంలో శ్రీ హైమాలయోత్సవాలు నిర్వహించారు. చైత్ర శుద్ధ ఏకాదశి నాడు శ్రీ అనసూయేశ్వర ఆలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక అనసూయ వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విదేశీయులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రోగాలను నయం చేసుకోవాలి. డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్. తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింప చేయాలని తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.